చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు పామరుడు తగన్. హేమంబు గూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సమతి. చీమలు మట్టిని ప్రోగు చేసి పుట్టలు పెడతాయి. చివరకు ఆ పుట్టల్లో పాములు ఉంటాయి. అలాగే తెలివిలేనివాడు ఏం చేసేవాడంటే, ఇదివరకు రోజుల్లో బ్యాంకులు లేవు కదా, కూడబెట్టి డబ్బు దాచుకున్న డబ్బుని ఏం చేసేవాడంటే, బ్యాంకులు లేవని అడవిలోకి లేకపోతే వాళ్ళ ఇంట్లోనూ ఎక్కడో గొయ్యి తీసి పాతి పెట్టేవాడు అనమాట. కొండల్లో పెట్టి పాతి పెడితే అప్పటి రోజుల్లో ఏంటంటే, పాతి పెట్టిన అతను తీసుకుంటే అతనిదే డబ్బు, లేదా ఒకవేళ అది ఎవరికి చెప్పకుండా అలాగే ఉంటే ప్రభుత్వం వాళ్ళు అంటే రాజులు ఎంక్వైరీకి వచ్చి ఏదన్నా మట్టి దగ్గర ఏముందని చూశారనుకోండి, అది రాజులకే చెందుతుంది అనమాట. ఇంక ఎవరికి చెందదు. ఇది ఎవరిది అని అడిగి వాళ్ళకి ఇవ్వరు. అలాగా చీమలు పెట్టిన పుట్టలు చీమల్ని తోసేసి పాములు ఉంటాయి. అలాగే దాచిపెట్టిన డబ్బు ఎంత కూడబెట్టినా అది ఆఖరికి రాజుల పాలవుతుంది, లేకపోతే ఇక పోతుంది. అలా ఒక అతను ఏం చేశాడంటే, పూర్వకాలం ఇది బ్యాంకులు లేనప్పుడు తను దాచుకున్న డబ్బు అంతా కూడా ఒక కుండలో, అప్పుడు నాణ్యాలు అనమాట, కరెన్సీ నోట్లు లేవు, తను తినకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమీ పెట్టకుండా ఏమీ చేయకుండా పిసినారోళ్ళలాగా, అసలు ఏమి డబ్బు లేని వాళ్ళలాగా బయటికి కనపడుతూ మొత్తం డబ్బంతా కూడా పాతి పెట్టాడు కుండలో పెట్టి. రోజు చూసుకునేవాడు అనమాట. వెళ్ళి ఏంటి ఇలా రోజు వెళ్తున్నాడని చెప్పి ఓ దొంగ గమనించాడు. చెట్టు చాటు నుండి గమనించి అతను వెళ్ళిపోగానే వెళ్ళి ఆ డబ్బంతా తీసుకుని పారిపోయాడు. ఇక వచ్చి చూసుకున్నాడు, అందులో ఏమీ లేదు. మర్నాడు వచ్చి చూస్తే ఇక లాబోదీబోమని ఏడ్చాడు. తాను తినలేదు, ఎవరికి ఇవ్వలేదు, మొత్తం పోయింది. అలా ఎవరికైనా పోతుంది, రాజుల పాలు అవుతుందన్నమాట, ప్రభుత్వం పాలు. చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అలాగే బ్యాంకులు ఉన్నాయి కదా అని రకరకాల అకౌంట్లలో వేస్తూ ఉంటారు. కొన్ని అకౌంట్లు తెలియవు కూడా, ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తారు. ఆఖరికి ఆ డబ్బు ఏమవుతుంది ఇంకా ఎవరికి తెలియకపోతే, ఎప్పుడు ఎవరు ఎంతకాలం ఉంటామో తెలియదు కదా. ఇక ఆ డబ్బు ఇక అలాగే ఉండిపోతుంది, వడ్డీల మీద వడ్డీలుగా పెరిగి చివరికి ఆ తాలూకా వాళ్ళు ఎవరు కూడా రాకపోతే ఇక ఎంక్వైరీ చేస్తారు. అది కూడా దొరకకపోతే ఇక ప్రభుత్వం పాలైపోతుంది. ఇలా కాకుండా వాడు నామినీ అని పెట్టాలి, అలా దాయాలి. ఇదివరకు రోజుల్లో అలా కొండల్లో దాసేవారు, అప్పుడు రాజులు పాలయ్యేదనమాట. ఇది ఈ పద్యం యొక్క నీతి. మనం అలవర్చుకుంటే చక్కగా ఉన్నంతలోనే హ్యాపీగా జీవించాలి. అలా దాచుకుని డబ్బులు పోగొట్టుకోకూడదు, అప్పులు చేయకూడదు.